సింగరేణి వ్యాప్తంగా సిఐటియు నిర్వహించిన పోలింగ్లో 22,068 మంది కార్మికులు పాల్గొంటే మాకు సొంతిల్లే కావాలని 21,836 మంది కార్మికుల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 99% కార్మికులు సొంతిల్లు కావాలనే అభిప్రాయం వ్యక్తం చేసినందుకు అభినందనలు తెలియజేశారు. తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు సింగరేణి వ్యాప్తంగా 11, 12 తేదీలలో కార్మికుల సొంతిల్లు అమలుపై నిర్వహించిన బ్యాలెట్ ఓటింగ్ అభిప్రాయ సేకరణ ఫలితాలను విడుదల చేసేందుకు గోదావరి కనిలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సొంతిల్లు అమలుపై సింగరేణి కార్మికుల అభిప్రాయ సేకరణ కోసం సెప్టెంబర్ 11, 12 తేదీలలో నిర్వహించిన బ్యాలెట్ ఓటింగ్లో వాతావరణం ప్రభావం వర్షాన్ని లెక్క చేయకుండా యాజమాన్యం నిర్బంధాలను ఇతర కార్మిక సంఘాల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి సిఐటియు నిర్వహించిన ఓటింగ్లో పాల్గొన్న 22,068 మంది కార్మికులకు అభినందనలు తెలియజేశారు. 11, 12 తేదీలలో సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకం అమలుపై గత 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు కానీ కార్మికులకు హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చాలని చెప్పి ఓపెన్ బ్యాలెట్ ఓటింగు సింగరేణి వ్యాప్తంగా నిర్వహించినాం. అందులో రామగుండం ఆర్జీవన్లో కూడా నిర్వహించినాం. దాదాపుగా 3,100 పైచీలకు 87 ఓట్లు పోలైనాయి. అందులో 45 మంది మాత్రమే కోటర్ కావాలని ఓటేసాం. మిగతా మొత్తం మాకు సొంతిల్లు అవసరం అని చెప్పి ఓటేసారు. ఇంకా ఓటింగ్ జరిగేది ఉండే, అటు మేనేజ్మెంటు ఒత్తిడి, అలాగే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు, ఇతర సంఘాలు కూడా కోటర్ కావాలా, ఇల్లు కావాలా అని చెప్పి ఇంకా ఒక అడుగు ముందుకేసి హెచ్ఎంఎస్ లాంటి రియాజ్ అహ్మద్ గారు రంభ కావాలా, ఊర్వశి కావాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రియాజ్ అహ్మద్ గారు. అంటే కార్మికుల హక్కుల విషయంలో అవహేళనగా మాట్లాడే పద్ధతి ఇది మంచిది కాదని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్గా చెప్తా ఉన్నాం. అలాగే ఏఐటీసీ కూడా ఇంటర్నల్గా మేనేజ్మెంట్ ఒకటైపోయి అందరినీ ఓటింగ్ బ్యాలెట్లు లోపలికి పట్టుకపోనియకుండా అంత వర్షంలో కూడా ఇన్ని నిర్బంధాలను తట్టుకొని కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేశారు, తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఇతర సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ మేనేజ్మెంట్ మీద కానీ ఒత్తిడి తీసుకొచ్చి కార్మికుల సొంతిల్లు కళ నెరవేర్చేందుకు కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇదే స్ఫూర్తితోటి, ఇదే కార్మికులు ఇచ్చిన తీర్పుతోటి మరి దాన్ని ఉధృతం చేయడానికి అవకాశం ఉంది. అందుకని చెప్పి రేపు 15వ తారీఖు నాడు పెద్ద ఎత్తున అన్ని జియో ఆఫీసుల ముందు ధర్నా చేయబోతా ఉన్నాం. అలాగే ఆర్జీవన్ జియో ఆఫీస్ ముందు కూడా 15వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ధర్నా ఉంటుంది. అది లాభాల వాటా మీద, ఇతర సమస్యల మీద కూడా దాదాపు 28 సమస్యలు క్రోడీకరించడం, దాని కరపత్రం కూడా పంచడం, ఇంకా స్థానిక సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అందుకని చెప్పి ఇప్పటికైనా కార్మికుల అభిప్రాయాన్ని తీసుకొని ఇతర సంఘాలు కూడా సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ తోటి కలిసి రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద, యాజమాన్యం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి కార్మికుల సొంతిల్లు సాధించే వరకు సిఐటి పోరాటం ఆపదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఓట్లేసిన కార్మికుల అందరికీ, అలాగే మా కార్యకర్తలందరికీ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తారు.